మీకు తెలిసి ఉలువలతో ఏమేమి చేస్తారో కామెంట్ అయితే పెట్టండి. నేనైతే ఉలువ పచ్చడి అయితే చేస్తున్నా, ఉలువ చారు కూడా చేస్తారు కదా, నేనైతే ఉలువ పచ్చడి చేస్తున్నా. ఈరోజైతే చాలా రోజులు అవుతుంది ఇలా చేసుకోక. ఈరోజైతే చేద్దామని ఉలువలు అయితే ఇలా వేంపుకున్నానండి. ఇలా వేంపిన వాటిని ఏం చేయాలంటే ఒక 15 to 10 minutes అయితే నానబెట్టుకోవాలి. ఎందుకు అని అంటే ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి మనం పచ్చడి పట్టినప్పుడు పళ్ళకి తినేటప్పుడు తగులుతూ ఉంటుంది. అలా కాకుండా మనం మెత్తగా ఉండాలంటే వీటిని ఇలా నానబెట్టి మిక్సీ పట్టుకోవాలి. మీలో అందరికీ ఉలువ పచ్చడి తెలుసా, ఉలువ చారు తెలుసా కామెంట్ అయితే పెట్టండి. నేను ఇందులోనైతే ఇలా వేసుకునేటివి అన్నీ వేసుకున్నా. ఉప్పు, కారము, ఎల్లిపాయలు, ఇంకా జీలకర్రనైతే వేసేసిన. ఇక ఆ తర్వాత ఏముందండి, మిక్స్ అయితే పట్టేసుడే కదా. నేనైతే ఒక పెద్ద మిస్టేక్ అయితే చేసేసిన మిక్సీ పట్టేటప్పుడు అయితే తెలియకుండానే. ఏం చేసిందంటే చింతపండు నానబెట్టిన, కాకపోతే అందులో గింజలు ఉన్నాయా లేవా అని చూసుకోలేదు. మామూలుగానైతే గింజలు ఉండవు కదా అని అలానే పోసేసిన. అదేంటంటే అందులో 2-3 గింజలు అయితే ఉన్నాయి. ఏమైందంటే మనం మిక్సీ పట్టేటప్పుడు అది సౌండ్ అయితే వస్తుంది. కొద్దిసేపు కొంచెం అయ్యేది ఉంటే బ్లేడ్ అన్నీ ఇరిగిపోయేటి అండి. మిక్సీ మా బావ చేతిలో నా పని అయ్యేది. ఏమన్నాడు లేండి, కాకపోతే వాటి బ్లేడ్లు అయితే ఇరిగిపోయేటి కదా, ముందే చూసుకోవాలి అనేటోడైతే. నేనైతే ఏముంది చూసేసి అవి తీసేసిన. తర్వాత మిక్సీ మెత్తగా పట్టేసుకొని ఇలా పోపు అయితే వేసుకున్నానండి. ఫైనల్గా మన పచ్చడి అయితే ఇలా వచ్చేసింది. మీలో ఎందరికి పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. అలాగే మన చట్నీ ఎలా ఉంది, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.